బీఆర్ఎస్ వాళ్లు పగటికలలు కంటున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. ఇప్పటికీ దొరపోకడలో మాట్లాడుతున్నారని అన్నారు. ఏ అధికారం ఉందని మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో హామీలిస్తున్నారని ప్రశ్నించారు. మళ్లీ మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధి కార్యక్రమాలు చేసేది ప్రజాప్రభుత్వమేనని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా మాయమాటలు చెప్పేవారికి ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఇల్లు మేమే ఇస్తాము, ఇళ్ల స్థలాలు మేమే ఇస్తాము, కమ్యూనిటీ వాళ్ళు మేమే కట్టిస్తాము, గుళ్ళు మేమే కట్టిస్తాము, బళ్ళు మేమే కట్టిస్తామని ఇంకా దొరపోకడితో అదే ఆలోచనలో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎలా మీరు కట్టిస్తారు, ఎలా మీరు కట్టిస్తారు? మీరు శాసనసభ్యుల, పార్లమెంటు సభ్యుల, మంత్రినా, ముఖ్యమంత్రినా? మంత్రి మావాడు, శాసనసభ్యులు మావాళ్ళు, పార్లమెంటు సభ్యులు మావాళ్ళు, ముఖ్యమంత్రి మావాళ్ళు. నువ్వు ఎలా కట్టిస్తావు? ఎక్కడి నుంచి తెచ్చి కట్టిస్తావు? ఎలగబెట్టిన 10 సంవత్సరాలు ఎలగబెట్టలేదు కానీ నువ్వు అధికారంలో త్వరగా ఉన్ననాడు నువ్వు ఎలగబెట్టలేదు కానీ ఇవాళ ఎక్కడి నుంచి కట్టగలుగుతావు? నువ్వు సొల్లు పురాణం చెప్పటం తప్ప, సొల్లు కథలు చెప్పటం తప్ప, మాయమాటలు మళ్లీ చెప్పి మోసం చేయటం తప్ప. అధికారంలో ఉంది పేదోళ్ల దయతో ఇందిరమ్మ ప్రభుత్వం ఉంది. ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసేది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం చేయగలుగుతుంది. కట్టొకళ్ళకిచ్చి యుద్ధం ఒకళ్ళకి చేయమంటే యుద్ధము చేయలేం. కత్తి ఒకళ్ళకే ఉండాలి. యుద్ధము చేయగలిగే సమర్థులు ఇవాళ అధికారంలో ఉన్నవాళ్ళు. దాన్ని దృష్టిలో పెట్టుకుని చెల్లు పురాణం చెప్పే నాయకులకి గతంలో 2 పర్యాయాలు చెంప చెల్లుమనేటట్టు ఓటు అనే ఆయుధంతో మీరు ఆనాడు తీర్పిచ్చారు. ఈ ఎన్నికల్లో కూడా చెల్లు పురాణం చెప్పే నాయకులకి గుర్తు చెప్పాలని ఈ వేదికగా